మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గల కారణాలను పటాన్చెరు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గురువారం సదాశివపేటకు వెళ్లి వచ్చిన లాస్య నందిత ఈ రోజు ఉదయం అల్పాహారం కోసమని ఇంటి నుంచి బయలుదేరారు. షామీర్పేట వద్ద కారు ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చింది. మరికొద్దిసేపట్లో ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుదామనుకున్న సమయంలో సుల్తాన్పూర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తోన్న టిప్పర్ని ఢీకొంది. ఆపై నియంత్రణ కోల్పోయి రైలింగ్ ను ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం పటాన్చెరు పిఎస్ పరిధిలోనే జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తలకు బలమైన గాయం, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లే లాస్య నందిత చనిపోయినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలిపారు. పీఎంని వీడియోగ్రఫీ చేశాం. పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు సమయం పడుతుందని పోలీసులు తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గల కారణాలను పటాన్చెరు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గురువారం సదాశివపేటకు వెళ్లి వచ్చిన లాస్య నందిత ఈ రోజు ఉదయం అల్పాహారం కోసమని ఇంటి నుంచి బయలుదేరారు. షామీర్పేట వద్ద కారు ఔటర్ రింగ్ రోడ్ పైకి వచ్చింది. మరికొద్దిసేపట్లో ఓఆర్ఆర్ నుంచి ఎగ్జిట్ అవుదామనుకున్న సమయంలో సుల్తాన్పూర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తోన్న టిప్పర్ను ఢీకొంది. ఆపై నియంత్రణ కోల్పోయి రైలింగ్ ను ఢీకొట్టింది. రోడ్డు ప్రమాదం పటాన్చెరు పిఎస్ పరిధిలోనే జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. తలకు బలమైన గాయం, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లే లాస్య నందిత చనిపోయినట్టు పోస్టుమార్టం చేసిన వైద్యులు తెలియజేశారు. పీఎంని వీడియోగ్రఫీ చేశాం. పోస్ట్ మార్టం నివేదిక వచ్చేందుకు సమయం పడుతుంది అని పోలీసులు తెలిపారు.